తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి ఆదివారం రోజున సంకష్టహార చతుర్థి ఉంది. సో ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి వినాయకుడిని ఏ విధంగా మనం పూజిస్తే వినాయకుడి అనుగ్రహం మన మీద కలుగుతుంది అంటారు గురుగారు? సంకష్టహర చతుర్థి. చూడండి, ఈ మాటలోనే సంకటములు ఏవైతే ఉన్నాయో, కష్టం ఏదైతే ఉందో హరించేటువంటిది చతుర్థి. ఎప్పుడైనా సంకష్టహర చతుర్థి వచ్చినప్పుడు అంటే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయమ్మా. ఏకాదశి, రవికి చంద్రుడికి 5-11 కాంబినేషన్స్లో ఉంటాయి ఎప్పుడు కూడా. ఇది 6/8లో ఉంటుంది రవిచంద్రులు. అప్పుడు గణపతిని ఆరాధిస్తారు. అయితే ఇక్కడ గణపతికి ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, మనకు ఉన్నటువంటివి ఏవైతే ఏదైతే రూపంలో మనకు వచ్చి మన లైఫ్ని ఆపేస్తుందో దాని నుంచి బ్రేక్ చేయించగలుగుతాడు. ఇది కేవలం మనకే కాదు, దేవతలకు వచ్చినా కూడా గణపతిని ఆరాధించాలి. దేవతలకి ఏదో ఇబ్బంది వచ్చింది, ఆటంకం వస్తుంది, అన్ని ఆటంకాలు జరుగుతున్నాయి, గణపతిని ఆరాధించాలి. ఇక్కడ 2 ఉదాహరణలు ఉంటాయి మనకి లైఫ్లో. త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు ఆయన యుద్ధానికి వెళ్తాడు ఈశ్వరుడు, పరమేశ్వరుడు, శివుడు. వెళ్ళినప్పుడు అమ్మవారు అడుగుతుందండి, మీ అబ్బాయికి చెప్పొచ్చారు. చెప్పలేదు, వెళ్ళి చెప్పేసి రండి ఫస్ట్, చెప్పొస్తే కానీ మీరు ఇక్కడ గెలవలేరంటే ఆయన వెళ్ళి చెప్తాడు, వినాయకుడికి చెప్తాడు. అప్పుడు ఆ 3 పురాలు ఒకే దగ్గర ఉంటాయి కానీ త్రిపురాసురుడు వాళ్ళని చంపలేడు ఈయన. అప్పుడు తొండంతో 3 పురాలను ఒకలాగా ఇట్లా చేస్తే ఈయన బాణం వేసి చంపుతాడు. అంటే ఏమిటి, మనం స్వామివారిని తలుచుకుంటే ఆయన మీరు చేసేటువంటి దాంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇదే విధంగా మనకి లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుందమ్మా, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని. లలితా అమ్మవారికి బండాసురుడికి ఘోరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధం జరుగుతూ ఉండగా ఈ బండాసురుడు చూస్తాడు, అమ్మో వీళ్ళ సైన్యం మామూలు సైన్యం కదా, శక్తిశానలు అవి, అంటే మొత్తం శక్తి నిండినటువంటి అమ్మవారి సైన్యం, మనం ఆగలేకపోతున్నాం, ఏదైనా ఉపాయం చేయాలని విఘ్నశిలా యంత్రము అని ఉంటుంది. ఈ విఘ్నశిలా యంత్రం లాంటిది పూర్వకాలం రాజులు వాడేవారు. అంటే ఎలా అంటే అవతల సైన్యానికి నిరుత్సాహము, పెద్దగా ఉత్సాహం లేనట్టు ఫీలింగ్ కలిగేలాగా వాళ్ళు ఉండే ప్రదేశంలో పెట్టేవారు ఈ యంత్రాన్ని. ఇప్పటికీ కూడా మనకి యంత్రాలు దొరుకుతుంటాయి చూడండి, మీకు మార్కెట్లో రాగిరేఖ మీద ఉంటుంది. ఈ రాగిరేఖ మీద దొరికేటువంటి యంత్రాలన్నీ ఏంటంటే అది శక్తి లేకుండా ఉంటాయి. చాలామంది తెలియక మార్కెట్ నుంచి తెచ్చేసుకుని ఇంట్లో కట్టేసుకుంటారు, అట్లా పనిచేయదు. ఒక యంత్రం మనం గనక గీయిస్తే అది గీయించేటప్పుడు పలానా నక్షత్రము లేకపోతే పలానా హోర పలానా సమయంలో ఆ మంత్రం చదువుతూ గీయిస్తారు. గీయించిన తర్వాత ఆవరణ దేవతలు ఎవరైతే ఉన్నారో బీజాక్షరాలతో సహా ఉంటుంది. ఊరికే యంత్రం పెడితే మీకు పనిచేయదు. చేసిన తర్వాత దాన్ని 3 రోజులు పుష్పావాసము, జలావాసము, ధాన్యావాసం అని 3 రోజులు వాటి వాసాలు చేసి ఆ దేవతలలో ఆవాహనం చేసి మీరు శక్తిని పొందేలా చేస్తారు. అలా ఉన్నటువంటి యంత్రం మీ ఇంట్లో కనుక పెట్టుకున్నారనుకోండి, ఉదాహరణకి డబ్బులు రావట్లేదు, ధనం ఎంత చేసినా రావట్లేదండి అన్నప్పుడు మీరు సరిగ్గా శాస్త్రోక్తంగా చేసేటువంటి, ఎందుకంటే దీని మీద ప్రయోగం కూడా చేశారు, శాస్త్రోక్తంగా చేసే వాళ్ళతో జపం చేయించి శక్తి చేకూర్చి వాళ్ళకి ఇస్తే ఎట్లా పనిచేస్తుంది అంటే మనకు శాస్త్రాల్లో యంత్రాలు చెప్పారు కదా. ఎందుకంటే మన ఇందాక నేను షేర్ చేసుకున్న లలిత సహస్రనామాల్లోనే విఘ్నశిలా యంత్రం వేసాడని చెప్పాను కదా, ఆ స్టోరీ ఇంకా అయిపోలే చెప్తా. అయితే అందులో ఎలా అవుతుంది, విఘ్నశిలా యంత్రం వేసినప్పుడు ఈ కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామానికి దీని మీనింగ్ ఏంటంటే వాళ్ళు అందరూ నిస్తేజులు అయిపోతారు. అమ్మవారి దగ్గర ఉన్న ఆ శక్తిశాలంతా ఎవరి కోసం యుద్ధం చేయాలి, మనం ఏం యుద్ధం చేస్తాం, మనం యుద్ధం చేస్తే క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, మనకు అవసరమా అయిపోతారు. అయిపోయినప్పుడు అప్పుడు వారాహి అమ్మవారు, శ్యామల అమ్మవారు వాళ్ళని నిద్ర లేపుతుంటే లేవరు, వచ్చి చెప్తారు, లలిత అమ్మవారు నాకు తెలుసులే ఏం జరిగిందో నేను చూసుకుంటాలే అంటుంది. స్వామివారి వైపు చూస్తుంది, ఏం చేయాలంటే నువ్వే అన్నావుగా, ఏం చేయదు కూర్చోమన్నావుగా, నేను కూర్చున్నా సరే అని ఇద్దరు ఒకరికొకరు నవ్వుకుంటా చూసుకుని. అందుకే కామేశ్వర ముఖ ఆలోక కల్పిత అంటే వాళ్ళిద్దరి యొక్క నవ్వు నుంచి పుట్టినవాడు గణపతి. అమ్మ ఏం చేయాలి, ఎవడేదో పెట్టేట తీ అంటే అక్కడ ఒకటే ఒక గుద్దు గుద్దితే ఆ విఘ్నశిలా యంత్రం అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, ఆ యుద్ధము, ఆ బండాసురుడు యొక్క తమ్ముడు విఘ్నశిలా యంత్రం వేయడము, ఈ శక్తిసేనలకి ఎక్కడ లేని బద్ధకాలు, ఎక్కడ లేని వైరాగ్యం రావడం, ఇవన్నీ అర్థం ఏంటంటే ఒక బద్ధకం అనేటువంటిది కనుక మనకు ఆవహిస్తే ఏం చేస్తాంలే
ఇది అవ్వదులే, చాలా మంచి ఇది చేద్దాం అబ్బా ఇది ఎక్కడ అవ్వదు, అవ్వదు వర్కౌట్ అవ్వదు, ఏది చెప్పినా వర్కౌట్ అవ్వదు అంటారు. వర్కౌట్ ఎప్పుడవుతుందంటే మీరు ఆ జర్నీ చేస్తే, ఒక బిజినెస్ పెడతాను, బిజినెస్ అనే ఒక జర్నీ సాగిన తర్వాత అప్పుడు వర్కౌట్ అవుద్ది. అందరూ ఏమనుకుంటారు ఇలా పెట్టగానే అలా రేపటి నుంచి కోట్లు వచ్చేయాలి, ఎట్లా వస్తుంది, రాదు. అలా మీ దగ్గర ఉన్నటువంటి బద్ధకం, మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని నెగ్లిజెన్సీస్, విఘ్నశిలా యంత్రంలా ఒక విఘ్నాలు తయారవుతుంటే అప్పుడు నువ్వు గణపతిని కనుక తలుచుకుంటే ఆ విఘ్నాన్ని తొలగిస్తాడు. అలా తొలగించినప్పుడు అందరికీ ఉత్సాహం వస్తుంది, అందరూ ఫైట్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పిన యంత్రం ఏదైతే ఉందో దాన్ని చక్కగా పర్ఫెక్ట్గా గీయించుకొని దానికి లోపల బీజాక్షర సహితంగా ఇందాక చెప్పినట్టుగా జలావాసము, పుష్పావాసము, ధాన్యావాసం చేసి అక్కడ శక్తి వచ్చేలా చేసుకుని అమ్మవారి ఎనర్జీ వచ్చేలా చేసి ఎవరైతే జప దార పోసి వాళ్ళ ఇంట్లో పెట్టి మళ్ళీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ పరంగా ఎవరైతే చేస్తారో, ఇప్పుడు లక్ష్మీ యంత్రం పెట్టాం, లక్ష్మీదేవి ఖచ్చితంగా అనుగ్రహం ఉంటుందమ్మా. నవగ్రహ దోష నివారణ యంత్రం ఉంటుంది, అది పెట్టారు. ఖచ్చితంగా నవగ్రహాల్లో మీకు ఏదైతే అనుకూలించట్లేదో అక్కడి నుంచి కొంత అనుకూలత జరుగుతుంది. కాకపోతే ఏదో యంత్రం పెట్టేసామండి నా పని నేను పడుకొని చేసుకుంటున్నా అంటే కుదరదు. సో మార్కెట్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఫలితం ఉండదు. దానికి ప్రత్యేకంగా గీయించి, నేను ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను తెస్తాను శాంపుల్ ఒకటి, ప్రత్యేకంగా గీయించి మీరు కనుక చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు బిజినెస్లకి ఇంప్రూవ్మెంట్స్ కావాలి, దానికి ఏంటి జనాకర్షణ యంత్రము అంటారు, జనాకర్షణ యంత్రం పెడతారు. అయితే దానికి రోజు మీరు షోడశోపచారాలు పూజ చేయాలమ్మా. అంటే ఎలా అంటే చాలామంది ఏంటి యంత్రం పెట్టానండి ఫలితం రావట్లేదు అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఫోన్ కొనుక్కున్నారమ్మా, ఐఫోన్ కొన్నారు, 1,25,000 ఫోన్ కొన్నారు, రీఛార్జ్ చేయరా దానికి? చేయాలిగా. ఛార్జింగ్ పెట్టకపోతే ఎట్లా? కొన్నానండి ఏంటో 3వ రోజు నుంచి పని చేయట్లేదు అంటే ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్ వాడు మోసం చేసాడంటే ఎట్లా? ఛార్జింగ్ పెట్టకుండా ఫోన్ ఎట్లా పనిచేయదు? యంత్రానికి మీరు రోజు శక్తిని, ఛార్జింగ్ లాగా శక్తిని చేకూరుస్తూ ఉంటేనే ఆ యంత్రం పనిచేస్తుంది. చాలామంది వాస్తుకి వెళ్తుంటాం, మళ్ళీ మత్స్య యంత్రాలు వేరు. మత్స్య యంత్రం ఆల్రెడీ దాంట్లో శక్తిని చేకూర్చేసి భూమి లోపల పెట్టేస్తారు, ఆ ఇంటికి అది పనిచేస్తూ ఉంటుంది. కానీ మీకు ఎప్పుడైనా సరే మీకు ఇది రావాలి బయట పెట్టుకునే యంత్రానికి అంటే దానికి మంత్రం రోజు పూజాది విధానం చేయాలి, అప్పుడే అది రీఛార్జ్ అవుతుంటుంది, అదర్వైజ్ అవ్వదు. దానికి మళ్ళీ పర్టికులర్ ఇన్ని ఇయర్స్ ఉంటుంది, 30 years 40 years ఉంటుంది దాని ఇది అట్లా అనమాట. ఇప్పుడు ధారణ యంత్రాలు ఉంటాయి, మెడలో వేసుకుంటారు ఒక యంత్రం, దానికి కనీసం ఒక 1.5 year టైం పడుతుంది. 1.5 year వరకే ఉంటుంది దాని వాల్యూ. 1.5 year తర్వాత అది రీఛార్జ్ చేసినట్టే మీరు మళ్ళీ ఏదైనా టెంపుల్కి వెళ్ళడం, అక్కడ అభిషేకంలో పెట్టి వేసుకోవడం చేస్తుండాలి, లేకపోతే మీకు అది ఉండదు, శక్తి ఉండదు. ఆ రకంగా సంకటహార చతుర్థి నాడు ఏంటంటే గణపతిని ఎంత ఆరాధన చేస్తే మీకు అంత ఖచ్చితంగా బండాసురుడు విఘ్నశిలా యంత్రాన్ని పెడితే ఎలా తొలగించాడో మన జన్మజాతకంలోనో మనం చేసే నిత్యం లైఫ్లోనో ఉండేటువంటి దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇంకా తిరుగులేదమ్మా. గణపతి ఎక్కడుంటే అక్కడ నవ్వు ఉంటుంది, గణపతి ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. ఆనందాన్ని ఇచ్చే స్వామి, ఆనందమే ఆయన ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది ఆ ఇంటెన్షన్తో చక్కగా మీరు స్తోమతుంది, కుడుములు ఉండ్రాళ్ళు ఆయనకి ఇష్టం అంటే ఆయనకి ఇష్టం అని చేయడం వేరు, అబ్బా చెయ్యాలంట తప్పదు అనుకొని చేయడం వేరు. అంటే ఆ ఇంటెన్షన్ ఉండకూడదు, మీకు మైండ్లో ఏది ఉందో అది మీకు ఫలిస్తుంది. అయితే గురుగారు మరి ఆ రోజు ముఖ్యంగా మనకి అంటే పెద్దలకు వచ్చేసి రకరకాల సమస్యలకి కూడా మనకు వినాయకుని పూజిస్తారు. సో ముఖ్యంగా విద్యార్థుల సమస్యలు అంటే చదువుల పట్ల విద్యని మనకు అందించేవాడు అజ్ఞానాన్ని తొలగించి, సో ఆ జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం విద్యార్థులు కానీ లేదంటే ఎగ్జామ్స్ రాసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కానీ, సో వీళ్ళంతా కూడా ఏ విధంగా ఆరాధన చేయాలి, సో ఏదైనా మంత్రాన్ని జపిస్తే కనుక మంచి జరుగుతుందంటారు? సర్వసాధారణంగా ఏంటంటే అమ్మ విద్య రావట్లేదు వాళ్ళకి, విద్యా విషయంలో దోషం ఉంది అంటే ఏవో ఆటంకాలు కలుగుతున్నాయి అన్నప్పుడు వాళ్ళకి 4th house అక్కడ ఎఫ్లెక్ట్ అయిందని అర్థం. సింపుల్. ఆ ప్లానెట్ ఎవరో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోవాలి, అంటే దానం ఇవ్వడం, జపం చేసుకోవడం చేయాలి. అందులో పర్టికులర్గా మీరు అన్నట్టుగా ఇప్పుడు హయగ్రీవ స్తోత్రం చేయిస్తూ ఒకవైపు గణపతి ఆరాధన చేసుకుంటే కూడా విద్యా సంబంధించిన దోషాలు తగ్గుతాయి. పెద్దవాళ్ళకి బిజినెస్ పర్టికులర్గా బుధుడు పాడవుతాడు, లేదా లాభస్థానము ధనస్థానము పాడవుతుంది. అలాంటప్పుడు లాభధనాధిపతులు ఎలా ఉన్నారు చూసుకొని గణపతి ఆరాధన చేస్తే కూడా వీళ్ళు చేసే బిజినెస్లో ఆటంకాలు. కొంతమందికి చూడండి బిజినెస్ ప్రారంభిస్తారు, ఆ వ్యాపారం ప్రారంభిద్దాం అనుకునేసరికి ఏదో కారణం చేత అయిపోతుంది, అర్థం కాదు, అయ్యో ఏంటి ఇట్లా అవుతుంది అనిపిస్తుంది. హయగ్రీవ స్తోత్రం చేసుకోవాలి. బిజినెస్ చేసే వాళ్ళు చేసే మంత్రం మాత్రం లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అనే మంత్రం చేసుకోవాలి. బిజినెస్ ఇబ్బందులు ఉన్నవాళ్ళు
ఓకే గురుగారు, సో మనం ప్రతి చవితికి కానీ సంకష్టార చతుర్దశికి కానీ వినాయకుడిని పూజిస్తూనే ఉంటాము. సో అయినా సరే ఆ పూజ చేసినంత వరకే ఫలితం ఉంటుంది, ఆ తర్వాత ఉండదు అనుకునే వాళ్ళు మనకి ఈరోజు ఆదివారం రోజున వస్తుంది కాబట్టి సో చక్కగా విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు, రకరకాల బిజినెస్లో ఉండి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కటి మంత్రాన్ని తెలియజేశారు గురుగారు. సో పఠిస్తే మంచి జరుగుతుంది అని తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.